పేద ప్రజలకు పెన్షన్ అందకుండా అడ్డుకున్న చంద్రబాబు. పేదలంటే ఇంత ద్వేషం ఎందుకు? దీనికి దత్తపుత్రుడి అండదండలు, మోడీ గారి భాగస్వామ్యం. ఏపీలో వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాజకీయ అభ్యంతరాలతో తీసుకునే నిర్ణయాల వల్ల పెన్షన్ల పంపిణీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికిప్పుడు బ్యాంక్ అకౌంట్లను సరిచేసుకుని నగదు బదిలీ చేయడం సంక్లిష్టమని బొత్స అన్నారు. వాలంటీర్ల వ్యవస్థే కనుక ఉంటే 1వ తారీఖు తెల్లారక తలికే వాళ్ళ మంచం దగ్గరికి వెళ్ళి అవతాతల చేతిలో పెన్షన్ పెట్టేవారు. కానీ ఇది ఓర్వలేని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వాలంటీర్ వ్యవస్థపై పగబట్టి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాపంలో మోడీకి భాగస్వామ్యం కల్పించనున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేలుకొని చంద్రబాబు నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబు స్నేహం అంటే పక్కలో బల్యాన్ని పెట్టుకొని పడుకోవడమే అన్నారు బొత్స. జనసేన పార్టీని తిమింగలంలా మింగేయడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఏమీ చేయలేకపోయారు. మరి పవన్ కళ్యాణ్ ఎంత? ఆయన ఫ్యాన్స్ ఎంత? టీడీపీ రాజకీయ అభ్యంతరాలతో డీఎస్సీ వాయిదా పడడం విచారకరమని, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామని బొత్స చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ అమలు చేస్తామని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు తన బ్రాండ్ ఒక్కటైనా చూపిస్తారా అంటూ బొత్స ప్రశ్నించారు. వైసీపీ హయాంలో చేసిన మంచి పనులు ఎన్నైనా చెప్పగలుగుతాం, చేయని పనులు చెప్పుకుని శిలాఫలకాలని క్లెయిమ్ చేసుకునే నాయకుడు చంద్రబాబు అంటూ బొత్స విమర్శించారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిని వైఎస్ఆర్ హయాంలో మాత్రమే జరిగింది. తెలుగుదేశం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో శూన్యం. లోకేష్కు Z+ సెక్యూరిటీపై స్పందిస్తూ లోకేష్ను, ఆయన కొడుకును రాష్ట్ర ప్రజలే తరిమి కొట్టబోతున్నారు. ఈ Z+ కేటగిరీ వాళ్ళు ఏమాత్రం ఆపుతారు, ఏం ఆపగలరు అని ఎద్దేవా చేశారు. లోకేష్ను చంపడానికి కూడా ముందుకొస్తారా అని ఆయన ఘాటుగా స్పందించారు.